దేవుడు వారితో తప్పు చేసినప్పుడల్లా వారిని హెచ్చరిస్తూ తన మార్గంలోనికి దేవుడు తీసుకొస్తూ ఉంటున్నప్పటికీ కూడాను ఎప్పటికప్పుడు వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారు జీవించినట్లుగా చూస్తాం. వారు శిక్ష క్రింద ఉన్నప్పుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసి రక్షకులను నియమించి శత్రువుల చేతుల నుండి ఆయన విడిపిస్తూ వచ్చినట్లుగా చూస్తాం. వీళ్ళ ఈ న్యాయాధిపతుల కాలం అంతటిలో కూడాను దాదాపు 7-8 పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శత్రువుల నుంచి విడిపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ ఆఖరిగా ఈ 10వ అధ్యాయంలో 18 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను చిత్తక కొట్టి అణచివేసినట్లుగా చూస్తాం. దాదాపు 90 సంవత్సరాల కాలం మీరు న్యాయాధిపతుల గ్రంథమంతా చదివితే ఇశ్రాయేలు ప్రజలను ఏ శత్రువులు ఎంతకాలం వారిని బానిసలుగా ఉంచుకొని వారిని శ్రమపరిచారో ఆ సంవత్సరాలని నోట్ చేస్తే దాదాపు 90 సంవత్సరాల కాలం వారు శత్రువుల చేతి కిందే హింస అనుభవించినట్లుగా వ్రాయబడినది.